కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమైపోయారు? కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జల్పల్లి నివాసంలో మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం, అది కాస్త హత్యాయత్నం కింద కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తుగా బెయిల్ కోసం ఒక పిటిషన్‌ను మోహన్ బాబు దాఖలు చేసుకోవడం జరిగింది. అయితే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పూర్తిగా తిరస్కరించింది హైకోర్టు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్లో ఎలాంటి కదలికలు లేకపోవడం, ముఖ్యంగా వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో చేసేది లేక మోహన్ బాబు తిరుపతి సమీపంలో ఉన్న విద్యానికేతన్ విద్యా సంస్థల వద్దకు రావడం జరిగింది. ఆయన ఈ నెల 16వ తేదీన రాత్రి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విద్యానికేతన్‌కు వెళ్లి అక్కడ ఉండిపోయారు. 2 రోజుల పాటు విద్యానికేతన్‌లో ఉన్న మోహన్ బాబు ఆ తర్వాత ఈ నెల 18వ తేదీ నేరుగా బెంగుళూరుకు వెళ్ళడం జరిగింది. బెంగుళూరులో కూడా 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉండి ఆ తర్వాత తిరిగి ఆయన తన విద్యా సంస్థలు విద్యానికేతన్‌కు వచ్చేశారు. కానీ ఆ తర్వాత మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌కి సంబంధించి కోర్టు పూర్తిగా ఆ బెయిల్ పిటిషన్‌ను పక్కన పెట్టేసిన తర్వాత ప్రస్తుతం మోహన్ బాబు పోలీసుల కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే హత్యాయత్నం కేసుకు సంబంధించి కాబట్టి పోలీసులు ఆయన్ని విచారించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి ఆయన ఎవరికీ కనిపించలేదు. తన కారులో విద్యానికేతన్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఇప్పటికీ విద్యానికేతన్‌కు సంబంధించిన సిబ్బందికి కావచ్చు, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే 4 రోజుల క్రితమే మరోసారి చిన్న కుమారుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికీ కుటుంబంలో తన పైన హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని తన కుటుంబ సభ్యులకు పూర్తిగా ప్రాణరక్ష కల్పించాలంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఈ సమస్య ఇప్పటికీ సద్దుమణిగే అవకాశం లేదని మోహన్ బాబు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. అందుకే ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మీడియా ప్రతినిధులపైన దాడి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఆందోళన దిగారు. మోహన్ బాబుకి ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు తాను ఎక్కడ అరెస్ట్ అవుతానన్న ఒక అనుమానంతోనే ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు స్పష్టంగా కూడా అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఆయన ఎక్కడికి వెళ్ళారన్నది పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. అంటే విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి ఆయన ఎప్పుడు ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తిరుపతి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే విద్యానికేతన్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా గతంలో కొంతమంది మీడియా ప్రతినిధులపైన మోహన్ బాబుకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, బౌన్సర్లు ఆ మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం, ఒక మీడియా కెమెరామెన్ కు గాయాలు కూడా కావడం, ఇదన్నీ కూడా మోహన్ బాబుకు నిద్ర లేకుండా చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మోహన్ బాబు ఎక్కడున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులే కనిపెట్టలేకపోతున్నారంటే ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని స్పష్టం కూడా అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఏదైతే సినీ నటులకు సంబంధించిన వ్యవహారమే మొత్తం తెలుగు సినీ పరిశ్రమతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఎప్పుడు బయటకు వస్తారు, ఈ హత్యాయత్నానికి సంబంధించి పోలీసుల విచారణకు ఆయన హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకవేళ మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పోలీసులు ఏ విధంగా స్పందించబోతారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకంటే ఖచ్చితంగా హత్యాయత్నం కేసు పెట్టిన తర్వాత మోహన్ బాబును విచారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి పోలీసులకు నెలకొంది. అయితే పోలీసులు ప్రస్తుతానికి మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి వారు ఏ విధంగా స్పందిస్తారు? తెలంగాణ నుంచి నేరుగా పోలీసులు తిరుపతికి వచ్చి ఎక్కడ మోహన్ బాబు ఉన్నారని వెతకతారా, లేకుంటే తిరిగి మోహన్ బాబు జల్పల్లిలో ఉన్న తన నివాసంలో ఉండబోతున్నారా, లేకుంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారన్నది మాత్రం ప్రస్తుతం ఒక ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది.